అండి అందరికీ. నేను ఈరోజు అంటే ఈ వర్షాకాలం పంట అంటే వరి పంట మా పొలం ఉంది, 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల పొలం నేనే చేసుకుంటున్నా. ఈసారి నేను చేసి మ్యాక్సిమం ఒక 5 years 6 years అవుతుంది మా పొలం నేను వేసుకొని. ఇన్ని అంటే మా అన్న వాళ్ళకి ఈ పొలం కౌలుకేసి నేను హైదరాబాద్కి వెళ్ళింటి పని చేసుకోవడానికి. అంటే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడానికి వెళ్ళిన. గ్రాఫిక్ డిజైన్ నేర్చుకొని ఊబర్ చేసిన, ర్యాపిడో చేసిన. అంటే ఖర్చులకు ఉండాలి కదా, రూమ్ రెంట్లకి, ఇంటి పరిస్థితులు బాగాలేక. సో ఇప్పుడు నేను అక్కడ పని చేసుకునే బదులు ఇక్కడ ఉన్న 2 ఎకరాలు మంచిగా ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండొచ్చు అని ఊరికొచ్చి నేను ఇప్పుడు మా వరి చేను ఉంది, ఆ వరి చేను ఈ సంవత్సరం ఈ పంట ఈ వర్షాకాలం పంట నేనే వేసుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను మడి కడుతున్నా. మడి అంటారు మా సైడ్ అయితే దీన్ని మడి అంటారు. అంటే నారు పోస్తారు కదా, దానికి ఇప్పుడు ఈ టాక్ ఉంది కదా, ఈ టాక్కి నీళ్ళు ఇడుస్తున్నా. నీళ్ళు ఇడిచి మనం నారు ఏడుదాకా పోసుకుంటామో ఆడదాకా ఇట్లా సలికెతోటి అయితే ఇట్లా నేరలాగా వేసుకుంటాం అన్నమాట. చిన్నగా ఎట్లా చూపిస్తాగండి. ఇట్లయితే కడుతున్నా మొత్తం. ఇక్కడ ఈ నుంచి అక్కడ దాకా కడతా. అక్కడ దాకా కట్టిన తర్వాత దాంట్లోనే వాటర్ అని అక్కడ మోటార్ ఉంది, అక్కడ వాటర్ తోస్తాయి మాకు. ఆ మోటార్ నుంచి వాటర్ వచ్చి ఇదింత అయితే పారుతుంది. ఇదింత వారిన తర్వాత అంటే గడ్డి మొత్తం మురిగిపోతుందంట. మురిగిపోయిన తర్వాత ఈ 2 ఎకరాలు ఎంత వస్తుంది మొత్తం అంటే బయట పంట ఏం లేదు, మొత్తం వరి పంట. మా ఊరు సైడ్ మొత్తం ఎక్కువ వరి పంటలు ఉంటాయి, వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పక్కనే సంగం డ్యామ్ ఉంటుంది, అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకుంటారు. మాకైతే ఎప్పటి నుంచో బోరే ఉంది మాది ఆల్రెడీ. అక్కడ మా మోటార్ దుంకుతుంది, అక్కడ కింద ఆన్ చేసి ఇక్కడ దాకా వస్తాయి వాటర్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అందరూ వరి పంట వేయడానికి నారు అదే ఇట్లా మడి కడతారు కదా. ఇదింత ప్లేసు ఇక్కడ నుంచి అక్కడ దాకా. నేను ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ కడతా, మళ్ళీ ఇక్కడ దాకా కట్టిన ఆల్రెడీ. అక్కడ నుంచి అక్కడ కట్టిన తర్వాత ఈ ప్లేస్లోనే వాటర్ ఆగుతాయి అన్నమాట. ఇక్కడ బయటికి వెళ్ళవు. మాకు బయటికి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మొలక దీంట్లో చల్లుతాం కాబట్టి దీంట్లో ఒకటే మాకు వాటర్ కావాలి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే తెలియని పిల్లలు సిటీలోకి పోయి ఆరాం సంపాదించుకొని ఆరాం ఉండొచ్చు ఆయన పని చేసుకొని అనుకుంటారు. కానీ ఆడ 30 ఏళ్ళు వచ్చినా మనకి ఇక్కడ నెలకు 10,000 వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే అక్కడ రూమ్ రెంట్, తిండి ఖర్చు, ఒక్కోసారి ఇంకా పైసలు లేకుండా కూడా బయట తినే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మన సొంతూరులో మనం చేసుకుని తింటే ఉన్న 2 ఎకరాలు మంచిగా చేసుకుని తింటే ఆరాం ఉంటాం. ఇక్కడ ఖర్చు ఉండదు, కారం పొడి పువ్వు అయినా తిని ఆరాం ఉంటాం. ఇక్కడ రూమ్ రెంట్ ఉండదు, సొంత ఇల్లు ఉంటుంది, సొంత భూమి ఉంటుంది. ఇక్కడే పని చేసుకుంటూ ఆరాం బతుకొచ్చు అని ఇక్కడే వచ్చేసినాము. దాంట్లో ఏమంటే నేను ఇక్కడ జస్ట్ నేను డ్యూటీ చేస్తాను అనమాట. ఫ్లెక్సీ డిజైనింగ్ చేసుకుంటా, పోస్టర్ డిజైనింగ్ అవన్నీ చేసుకుంటూ, వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ పొలం కూడా చూసుకోవాలని ఒక సైడ్ పొలం చూసుకుంటూ ఒక సైడ్ పని చేసుకుంటుంటాను అనమాట. ఎందుకంటే 2 ఎకరాలు అంటే చాలా తక్కువ వస్తుంది కాబట్టి 6 నెలలకి ఒక పంట ఉంటుంది కదా. సంవత్సరానికి 2 పంటలు అవుతాయి వరి పంట. మ్యాక్సిమం మా ఊర్లో మొత్తము వరి పంటలు ఉంటాయి. ఒకసారి చూడండి మీకు ఒక్క దగ్గర పత్తి, కందులు, శనగలు అవన్నీ బయట పంట ఒక్కటి కూడా అనిపించదు అనమాట. మొత్తం ఇది మొత్తం అదే. అవతల చెట్లునే, అవతల కూడా మొత్తం ఇదే ఉంటుంది. అక్కడ మళ్ళీ కొత్తగా సాఫ్ చేశారు అది. మొత్తం అదే. అంటే చెట్లు అనేవి ఎక్కువ లేవు అనమాట. ఇప్పుడు తీసేసిర్రు. ఇప్పుడు వరి పంట కావాలన్న తర్వాత చెట్లు పీకేసిర్రు అంతా. ఆ వాగు ఉంది కదా, కరెక్ట్ అక్కడ నుంచి అది చిన్న వాగు అనమాట. అక్కడ నుంచి అక్కడ చిన్న వాగు ఉంది, అక్కడ నుంచి అక్కడ బీరాప వాగు అంటారు, పెద్ద వాగు. అక్కడ నుంచి అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్యాప్లో సంగం డ్యామ్ అక్కడ ఉంటుంది లాస్ట్కి. ఇది మా పొలం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటే ఇట్లా వచ్చిన, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా
ఇక్కడ నుంచి అక్కడికి వేసేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా మోటార్ బంద్ చేసి ఆరాం ఇంటికి పోవాలి. సో మనం తొందర పని అయిపోగొట్టుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడే అయిపోయిందంతా, మొత్తం చేతులంతా కడుక్కొని మళ్ళీ వీడియో తెలియని మళ్ళీ చేతిలో ఫోన్ పట్టుకున్నా. చేతులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఫోన్ పట్టుకుని ఎవరు లేరు కాబట్టి సగం సగం వీడియో తీస్తున్నా. దానిలో ఇంకా అదేమంటారు కదా, సెల్ఫీ స్టిక్ లాంటిది, అంటే సెల్ఫీ స్టిక్ కాదు, ఒక స్టాండ్ తెచ్చుకోవాలి వీడియో తీయడానికి. ఒక స్టాండ్ తెచ్చుకుంటే మొత్తం మంచిగా అంతా చూపించడానికి అవుతుంది. మనం ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అక్కడ వడ్ల మీద ఫోన్ పెడితే అంట సెట్ అవుతుండలేదు. ఒక స్టాండ్ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా అవుతుంది. మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకొని అక్కడ దాకా వేసేసిన. ఇంత దీంట్లో మొలక వదులుతాం అన్నమాట. ఇంకా ఒక వారంలో చేతులంతా మెత్తగా పడిపోయినాయి. 5 సంవత్సరాలు ఇంత ఇలాంటి పని లేక, ఇలాంటి పని చేస్తేనే మనుషులందరూ గట్టుకుంటారు. ఇంత మంచిగా ఉండాలి, ఇంత ప్రశాంతంగా ఉందంటే చాలరా బాబు ఈ జీవితానికి అనిపిస్తుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది మొత్తం. సో గాయ్స్, నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమన్నా నాకు తెలియని ఉంటే చెప్పండి, ఓకేనా? మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.